నమస్కారం. ముందుగా పదోన్నతి మీద ఇక్కడ నుండి వెళ్ళిన హిందీ మేడం పుష్పలత గారికి, సురేందర్ బాబు సార్ గారికి, సురేష్ బాబు సార్ గారికి శుభాకాంక్షలు. స్ట్రెంత్ ఉండేది. తర్వాత ఈ ఉద్యానం వచ్చాం. ఇది 4th స్కూలు. ఇక్కడ సార్ గురించి, మన ప్రధాన ఉపాధ్యాయుల గురించి చాలా విన్నాను. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 5 ఏళ్ళు మేము కలిసిమెలిసి సహవాసం చేసినటువంటి వాళ్ళము. మరి మేడం మరియు సారు ప్రమోషన్పై వెళ్తున్నందుకు ఒక రకంగా సంతోషం, మరొక రకంగా బాధ కూడా అనిపిస్తున్నప్పటికీ మరి ఈ ఫంక్షన్ చేసుకోవడానికి, అంటే ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే హిందీ మేడంకు వీరిద్దరికీ ప్రమోషన్ వచ్చింది. అంటే పదోన్నతి వచ్చింది కాబట్టి ఆ పదోన్నతి రావడం వలన మన పాఠశాల నుంచి వేరే పాఠశాలకు బదిలీపై వెళ్ళిపోయారు. అంటే మనకు వారి స్థానాలు కాస్త ఖాళీ అయిపోయినాయి. ఆ స్థానం లోపల మనకు మరలా హిందీ మేడం ఉన్న తర్వాత తెలుగు మేడం కాస్త మనకి ఇక్కడ ఆ స్థానాలను భర్తీ చేశారు. సురేష్ బాబు, పుష్పలత మేడం గారికి ఆహ్వానం. పిల్లలందరికీ శుభాశిస్సులు. అలాగే నూతనంగా వచ్చినటువంటి తెలుగు హిందీ వాళ్ళకు కూడా ఆహ్వానం పరుచుతున్నాము. కూడా నమస్మాంజలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరి సార్, టీచర్ ఇద్దరు కూడాను చాలా, అంటే నేను వాళ్ళతో 2.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వాళ్ళతో పనిచేయడం మూలన చాలా దగ్గరైపోయారు నాకు. ముఖ్యంగా మేడం అభిప్రాయాలు, నా అభిప్రాయాలు దాదాపు చాలా దగ్గరగా ఉండి ఒక సోదరులాగా అలవాటైపోయింది. ముఖ్యంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కానీ మేడం ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఒకరికొకరు సజెషన్స్ ఇచ్చుకోవడము, తర్వాత కలిసి చేసుకోవడం అనేటువంటిది అలవాటైపోయింది. పదోన్నతి ద్వారా ఇతర పాఠశాలకు బదిలీ అయి వారికి వేడికి వరిస్తున్న సందర్భంలో వచ్చిన సురేష్ బాబు సార్, పుష్పలత మేడం వారికి మొదటగా శుభాకాంక్షలు. పిల్లలు వర్షిని మన దగ్గర చాలా కాలం పనిచేశారు కదా, వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తు చేసుకోవాలి. అంతేనా సింధు? మొదటగా తెలుగు సార్ గురించి చెప్దాం. అంటే ఆంజనేయుడు అంటే తెలుసు కదా మీకు. ఆంజనేయుడు చూసినప్పుడు ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. సార్ ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుందానికి. ఒకసారి 15 మందికి బస్ పాసులు తీసుకురావాలి. సార్ పోయేసరికి బస్ స్టాండ్లో ఆ ఆఫీసర్ లేడు. ఆయన లేడు అని బస్ స్టాండ్ అంతా వెతికి, రూములన్నీ వెతికి దొరకబట్టి బస్ పాసులు తీసుకొని వచ్చారు. తర్వాత నా తోటి ఉపాధ్యాయులకు నూతనంగా పదోన్నతిపై వచ్చినటువంటి మేడమ్స్కి శుభాకాంక్షలు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. ఈ పాఠశాల నుంచి వెళ్తున్నందుకు మీ విద్యార్థుల కంటే మాకే ఎక్కువగా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత మంచిగా, అంటే సార్లు మేడమ్స్ అంతా కూడా స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాతావరణం, ఒక మంచి దగ్గర స్కూలు, అన్ని విధాలుగా స్టాఫ్ వెన్నుదండుగా ఉండి ఏ సమస్యగా కానీ చూసుకుంటా అనేటువంటి హెచ్ఎం గారు. ఇలాంటి స్కూల్ వర్క్ పెట్టడం అందరికి కూడా బాగా ఉంటుంది. విద్యార్థులకు
మరియు పూర్వ విద్యార్థులకు ఆశీస్సులు. ప్రైమరీ స్కూల్ మేడం కూడా నమస్తే. హెచ్ఎన్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది చెప్పాలని. 8th, 9th, 10th వరకు పోయిన ఇయర్ రామకృష్ణారెడ్డి సార్ వచ్చారు కదా. సార్ రావడానికి కారణము హెచ్ఎన్ సార్. అంటే మీకు సార్ వచ్చింది అనే విషయం ఒకటి మాత్రమే తెలుసు కావచ్చు, కానీ దాని వెనకాల హెచ్ఎన్ సార్ గారు ఎంత కష్టపడ్డారనే విషయం తెలియదు. సార్కి చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి మీరు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే 10th క్లాస్ వాళ్ళు మళ్ళీ వచ్చే 10th అంటే ఇప్పుడు 9th 10 GB తెచ్చుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. సార్ కృషికి ఫలితం లభిస్తుంది. ఈ ఇయర్ కూడా సార్ బడికి పంపే అమ్మ మీతో ఏమనన్నది? బడిలో నా బాగా చదివి రమ్మనన్నది. అన్ని తెచ్చే నాన్న మీతో ఏమనన్నారు? అన్ని తెచ్చే నాన్న మీతో ఏమనన్నారు? ఎన్ని పనులు ఉన్న బడికి పొమ్మనన్నారు.
సార్ పద్ధతి ప్రకారం